వర్ధమాన కథా రచయిత శ్రీ వెంకట సిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండో భాగం మీరిప్పుడు వినబోతారు. సినిమా రంగంతో చాలా అనుబంధం ఉంది. మీరు సినిమాల్లో ఎదగాలనుకుంటున్నారు, మీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఈ కథలు దానికి బేస్ అవుతాయా, లేకపోతే సినిమాల వల్ల మీ కథలు పుట్టుకొస్తున్నాయి? అంటే ఎలా రిలేట్ చేసుకుంటారు మీరు? అంటే ఇక్కడ కూడా కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అందుకే అంటే నేను వచ్చింది డైరెక్ట్ చేయడానికైనా, కానీ అప్పుడున్న ఎన్వైరన్మెంట్, అప్పుడున్న తెలుగు సినిమా పరిస్థితి చూసినప్పుడైతే నేను తీయాలనుకున్నాను అనడం కంటే కూడా నేను చూడాలనుకుంటున్న సినిమా అయితే అలాంటిది కాదు. నాకు అప్పటికి ఎక్కువ ఇంటర్నేషనల్ సినిమా, వరల్డ్ సినిమా ఎక్కువ ఇంట్రెస్ట్. తమిళ్, మలయాళం, మరాఠీ, కొంత హిందీలో అప్పుడు అనురాగ్ కశ్యప్ ఇలాంటి వాళ్ళు తీస్తున్న విశాల్ భారద్వాజ్ వాళ్ళు తీస్తున్న సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నేను వచ్చిన టైంకి అంటే 2009, 2010. కానీ అప్పుడు తెలుగులో కొంత వేరే రకమైన సినిమాలు, అవి బ్యాడ్ అని నేను అంటలేదు, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేని, నేను చూడడం పెద్దగా ఇంట్రెస్ట్ లేని సినిమాలు ఎక్కువగా నడుస్తున్నాయి. సో నేను ఒక 3-4 ఇయర్స్ పనిచేశాక దృశ్యం చేస్తున్నప్పుడు, దృశ్యం అంటే కొంచెం ఎట్లయినా కొంత ఆఫ్ బీట్, రెగ్యులర్ కమర్షియల్ గా ఉంటూనే కూడా కొంత వేరే ప్రయత్నం చేసిన సినిమా. సో అక్కడి నుంచి నాకు అనిపించింది, నాకు అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్ లో పనిచేయడం వల్ల, వీటన్నిటి వల్ల నాకు కొంత యాక్సెస్ ఉంది. ఒక సినిమా, మంచి సినిమా వస్తే మంచి ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళడానికి. సో అప్పుడు నేను సరే మనం తీయకపోతే ఏంటి, మంచి సినిమా కదా మనకు కావాల్సిందని, నేను ఎక్కడైతే మంచి సినిమా ఉందో, అంటే పెళ్లి చూపులు కానీ, ఈ నగరానికి ఏమైంది, మెంటల్ మదిలో, కేర్ ఆఫ్ కంచరపాలెం, మల్లేశం, దోరసాని, రాజావారు రాణి గారు, ఇలాంటి ఏదైనా కొంత డిఫరెంట్ సినిమా ఉండి వాళ్ళు ఆ సినిమాని కమర్షియల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న టైంలో నేను వాటికి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు టేక్ దెమ్ ఫార్వర్డ్. ఇదంతా చేసే ప్రాసెస్ లో ఒక కైండ్ ఆఫ్ డైలమా కూడా వచ్చింది. మనం ఇంత స్ట్రగుల్ చేస్తుంటాము, బట్ ఆడియన్స్ లేరు వీటన్నిటికీ. మల్లేశం లాంటి ఒక సినిమా, మనం అంటే అన్ని సినిమాలే కష్టపడతాము, బట్ మేబీ సమ్వేర్ ఆర్ ఆడియన్స్ ఆర్ నాట్ స్టిల్ ఈవెన్, అంటే ఇంకా కూడా వాటికి ప్రిపేర్ అయ్యి లేరు అనే ప్రాసెస్ లో ఈవెన్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఈస్ మై నెక్స్ట్ మూవ్ అనేది తెలీదు. మేబీ ఫస్ట్ కమర్షియల్ సినిమా కూడా తీస్తుండొచ్చు నేను. అంటే మీరు విశాల్ భరద్వాజ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆల్మోస్ట్ షేక్స్పియర్ ట్రాజడీని మూవీస్ గా చేస్తారు. సో మీకు కూడా అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి లేదు, నాకు యాక్చువల్లీ నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు హాలీవుడ్ లో బ్యాట్మ్యాన్ కానీ, లేదా క్రిస్టోఫర్ నాలన్ సినిమాలు కానీ, నాకు సైఫై చాలా ఇష్టం. సో నేను సైఫై మీద ఎక్కువ కొంచెం రీసెర్చ్ చేస్తున్నా ప్రస్తుతానికి. నా మైండ్ సెట్ అలా ఉంది. సో మేబీ ఐ డోంట్ నో, ఒక సైఫై సినిమాతో మేబీ ఐ విల్ స్టార్ట్ మై ఫిల్మ్. ఓకే, మళ్ళీ నేను ఈ కస్తూరి నీడల కథలకే వస్తున్నాను మళ్ళీ బ్యాక్. దాంట్లో నేను అంటే ఒక నేను అనే దాంతో స్టార్ట్ చేసి కథ చెప్తాను అనమాట. ఓకే, ఇట్ కెన్ బి ద రైటర్, ఇట్ కెన్ బి ఎనీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఒక సామాన్య మానవుడిలాగే బిహేవ్ చేస్తుంది. అక్కడ పరిస్థితులను బట్టి పోయే వాడిలాగే, అంటే ఆ బాలరాజు దీప్తుల కథ తెలిసినా కానీ సైలెంట్ గా ఉండటం, తర్వాత ఆ మెసేజ్ మళ్ళీ బాలరాజు మెసేజ్ ఆ అమ్మాయికి చెప్పకుండా, రైట్, చెప్పుంటే డిఫరెంట్ గా ఉండేదేమో అనేది బాధపడతాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చంపించేసింది తెలుసుకుని కూడా అంటే గిల్ట్ గా ఫీల్ అవుతాడు. ఇక్కడ ఒక సామాన్యమైన క్యారెక్టర్ లాగే బిహేవ్ చేసింది, కానీ అంటే మీరు అన్నట్టు ఒక సత్యాన్ని ఆచరించటం కానీ అనే స్ట్రాంగ్ క్యారెక్టర్ చూపించలేదు అక్కడ. అంటే ఎవరో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కాదు, మనకు జరిగితే కానీ తెలియదు. ఇప్పుడు అక్కడే నేను అది చూపించాలనుకుంది. అతను బాలరాజ్ అనే అతనికి అంత ఇన్స్పైర్ అయ్యి అంత గొప్ప అయిన, కానీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అక్కే అనేసరికి అదే నేను నా కథల్లో కూడా చాలా సార్లు దళిత్ కథలు రాస్తున్నా కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ తీసుకొని రాశాను ఫస్ట్ టైం. అందులో క్యారెక్టర్స్ దళిత్స్ నాకు ఇప్పటికీ చాలా, అంటే అంత గొప్ప కథ కాదనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ జీవితం ఏంటో నాకు తెలియదు. సరే, నేను ఎప్పటికీ ఒక దళిత్ అనే ఆ ఫీలింగ్ ని నేను పొందలేను.
నేను రోహిత్ చనిపోయినప్పుడు కూడా నేను ఏదో ఒక అంటే పోయం లాంటిది ఏదో రాశాను. అంటే మేబీ ఇంకొక జన్మలో మళ్ళీ మేబీ ఇఫ్ ఐ బాన్ అలా నాకు ఒక దళిత్ లాగా పుట్టితే తప్ప నిన్ను నేను అర్థం చేసుకోలేను. సో అందులో నేను ఫస్ట్ గిల్ట్ చూపించగలను. నేను ఫస్ట్ రియాక్షన్. ఇప్పుడు ఎవరైనా ఏముంది అనే దాంట్లో ఫస్ట్ ఈ చేంజ్ టువర్డ్స్ అంటే కాస్ట్ ఎన్నిలేషన్ కానీ వీటిల్లో ఫస్ట్ మనం చేసిన తప్పు, మనం చేస్తుంది తప్పు, మన ఇన్నాళ్ళు చేసింది తప్పు, నేను చేయలేదు అనే ఒక వాదన ఉంటుంది. మా తాతలు చేస్తే మేము ఎందుకు సఫర్ అవ్వాలని. అలా కాదు, అలా ఆలోచించడం కూడా తప్పు ఉంది అంటున్నాను. కరెక్ట్ అండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఒక గిల్ట్ లో నుంచి మనం ఫస్ట్ మనలో మార్పు అనేది ఫస్ట్ గిల్ట్ ద్వారా మారుతుంది. మనం చేసిన తప్పు అని తెలిస్తే మనం అది గిల్ట్ వస్తుంది. ఆ గిల్ట్ నుంచి మనం లేదు ఇది ఇలా కాదు, మన ఇంట్లో వాళ్ళని ఎలా మారుస్తాం, మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా మారుస్తాం, వాళ్ళకి ఎలా అర్థం చేస్తాం అనేది. సో ఆ గిల్ట్ నేను అన్నిట్లోనూ గిల్టే రాసింది. కానీ జ్వాలాగీతం నాకు ఎందుకు నేను అంత ఎక్కువగా నేను చాలా మందికి విపరీతంగా నచ్చినా కూడా నేను ఎందుకు దాన్ని అంత ఎక్కువ ఓన్ చేసుకున్నా అంటే ఫస్ట్ టైం నేను కొంత బౌండరీస్ క్రాస్ చేసి నేను వాళ్ళ పర్స్పెక్టివ్ తీసుకున్నా. ఓకే, అంటే ఊహించి రాసింది అంటారు మీరు ఫీల్ అయ్యి రాసిన దానికంటే ఊహించి రాసింది అని. ఊహించి అంటే నేను అందులో క్యారెక్టర్స్ నావి కాదు, నేను కాదు, మిగతా అన్నిట్లో నేనే. అంటే దాంట్లో బ్యూటీ అంటే నాకేమనిపించింది ఏంటంటే రాసేటప్పుడు చదివినప్పుడు చాలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే అది 2 క్యారెక్టర్లు రచయితలో జరుగుతున్న అంతర్యుద్ధమే అని చాలా క్లియర్గా తెలిసేటట్టుగా రాశారు మీరు. అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే స్టైల్ ఆఫ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ స్టోరీ. యాక్చువల్గా అది దళిత్ స్టోరీగా అంటే అది ఎక్కడ నేను దళిత్ అని చెప్పలేదు, అనేది రైట్. అంటే ఇప్పుడు చాలా మందికి నచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద ఒక ఆఫ్రికన్ నావల్ తో కంపేర్ చేశారు. తెలుగులో వి చంద్రశేఖరరావు అనే ఒక చాలా పాపులర్ నావలిస్ట్, ఆయన కథలతో కంపేర్ చేశారు అని ఉన్నా కూడా. బట్ నాకు ఎందుకో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది దాని గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుతుంటే. కానీ ఆ చివర అది రివీల్ చేయడం చాలా బాగుంది సార్. అంటే వాళ్ళ చిన్నాన్న కనపడకపోవటము, అంటే ఆయన చదువు చెప్పడం స్టార్ట్ చేయటం చాలా మంది నచ్చకపోవటము అనేది. అంటే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి అయితే రాశాను చాలా వరకు, మా ఊర్లో జరిగినవి, నాకు తెలిసిన వాళ్ళకి జరిగినవి. బట్ దెన్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. మీ రచనలో అదే చిత్వాన్ పదే పదే అంటాడు అనమాట. అంటే ప్రేమించటం అంటే మరణానికి కొంచెం 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 దగ్గర అవటం అనేది. రైట్. అందులో ఆ కేఫేకి వెళ్ళిన తర్వాత ఇతనికి ఆయన ఇచ్చిన లెటర్ కనపడుతుంది, లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో ఇది అంటే ప్రేమ అనేది, అంటే ప్రేమ కంటే వాస్తవమైన ఆకలి ఎక్కువ గుర్తొస్తుంది నాకు. ఆకలి గుర్తొచ్చి పెరుగన్నము ఆవకాయ తినాలనే కోరిక కలిగి బయలుదేరాలనుకుంటాడు. సో అప్పుడు ఆమె వద్దంటుంది, కానీ స్టిల్ హీ డజంట్ లిసన్ టు హర్. బేసికలీ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అంటే ఈ రెండు కాంట్రాస్టింగ్, అంటే టోటలీ అంటే ప్రేమ అనేది అంత స్ట్రాంగ్ ఫీలింగ్, దాని ముందు ఆవకాయ పెరుగన్నం తినాలి అనేది ఒక లైటర్ ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. సో ఇతను దానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేయటం అనేది టోటలీ అంటే డైజెస్ట్ కాని ఫ్యాక్టర్. సో మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మామూలుగా? అంటే ఇది యాక్చువల్లీ మీకు అలిఖిత నవల్లో 42 శకలాల కథ చదివితే అందులో ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఆనియన్స్ గురించి, గాలిపటాల గురించి. యాక్చువల్లీ ఒక ఆమె గాలిపటాలు ఎగరేయాలనుకుంటుంటుంది. సో వాళ్ళ హస్బెండ్ గాలిపటాలు ఏం గాలిపటం ఎగరేస్తాం వద్దంటుంటాడు. ఆమె వాళ్ళ పక్కింటి ఒక అబ్బాయిని పక్కన ఇంకొక వేరే అమ్మాయితో కలిసి గాలిపటం ఎగరేయడం చూస్తుంది. అరే ఇదేదో బాగుందని చెప్పి ఆ అబ్బాయితోటే మన ఇద్దరం గాలిపటాలు ఎగరేద్దాం అంట. సో వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. సో కానీ ఇక్కడ వద్దులే, అందరు చూస్తారు, మనం ఎక్కడన్నా ఊరు బయట వెళ్ళి వీల్ ఫ్లై కైట్స్ అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఆమెకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, మనం ఈరోజు అతనితో కలిసి ఏదో చేయబోతున్నాం అన్నట్టు. కానీ ఆమె వెళ్తుంటే సడన్ గా దారిలో ఉల్లిపాయలు 5 రూపాయలు అని కనిపిస్తుంది ఆమెకి.
అప్పటి వరకు ఉల్లిపాయలు ఒక 100 రూపాయలు అమ్ముతున్న ఆమె వెళ్తూ దారిలో సడన్ గా ఆపేసి అతన్ని బాబు ఇక్కడ ఆపు అని చెప్పి ఆమె సో ఆ ఉల్లిపాయలు కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా వాడికి కూడా చిరాకు వస్తుంది, ఈ ఏదో చేద్దామని చెప్పి వచ్చి ఇట్స్ సెక్షువల్ యాక్ట్, మనం గాలిపెట్టడం అనేది అట్లా చెప్పాను అంతే, మెటఫర్ లాగా చెప్పాను. కానీ వాళ్ళు అంత ఎక్సైటింగ్ యాక్ట్ కోసం వాళ్ళు వెళ్తుంది ఎక్కడో అంత దాచుకొని వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా అని వెళ్ళి, కానీ ఆమె సడన్ గా ఆమెకి అరే రోజు 50 రూపాయలు అమ్ముతున్నావు, ఇక్కడ సడన్ గా 5 రూపాయలకే దొరుకుతున్నాయి. ఆమెకు అది అప్పుడు ఆ టైంలో అది ఇంపార్టెంట్ అనిపించింది ఆమె, ఎందుకంటే ఆమె ఈజ్ హౌస్ వైఫ్. ఇందులో అది ఎందుకు అనిపిస్తుంది అంటే లైఫ్ అలాగే మీనింగ్లెస్ గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా వాడికి ఇదంతా అంటే అప్పటికి ఈ మస్ట్ హావ్ రీచ్డ్ ఏ స్టేజ్ వేర్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ఫ్యూటైల్ అనేది. సో ఆ సూసైడల్ థాట్స్ అక్కడే మొదలై ఉంటాయి చిత్వానికి. ఆ ఫ్యూటిలిటీ చెప్పాలి అంటే ప్రేమ అనేది జస్ట్ ఒక భావం అంతే అక్కడ. బట్ అంతవరకు అతను ఫిలసాఫికల్ గా ఫీల్ అయింది. ఇవన్నీ రేపు ఎలా తినాలి, వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, ఆ టైంలో ఉన్న డబ్బులు అయిపోయి ఉండొచ్చు, ఉద్యోగం మానేశాడు, రేపు ఏం ఫుడ్ తినాలని తెలియనప్పుడు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ నాట్ మేక్ సెన్స్. ఆ అమ్మాయి ఎంత బాగుంది, ఈ ప్రేమ ఎంత బాగుంది, ఈ పాటలు ఇవన్నీ కడుపు నింపవు కదా. సో ఆ టైంలో మేబీ వాడికి ఈ లైఫ్ ఇంత ఫ్యూటైల్, లాస్ట్ కి ఒక అన్నం ముద్ద కోసం మనం దట్స్ వాట్ వి లివ్ ఫర్. కడుపు నిండితే ఇవన్నీ కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సాహిత్యము తినడానికి లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో వాడు ఇంత ఫ్యూటైల్ మన లైఫ్, మనం ఏదో మనిషి అది ఎక్కడికో వెళ్తాము, చంద్రుడి మీదకి వెళ్తాము, మార్స్ మీదకి వెళ్తాము, బట్ ఫైనలీ తినడానికి లేకపోతే ఆల్ ఆఫ్ దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆ తినడానికి కావాలి అంటే, మనం కంఫర్టబుల్ గా తినడానికి కావాలంటే వీ నీడ్ మనీ. వాడు అంటే తుచ్చంగా చూశాడు అన్ని రోజులు, బట్ వాళ్ళ ఫాదర్ ఇచ్చేదేనా అంటే వాడి ఫాదర్ మీద వాడికి ఫస్ట్ టైం అంటే ఇంటికి వెళ్ళాలనే దాని మీద ఒక కోరిక కూడా, మేబీ ఈజ్ నాట్ రాంగ్, ఇన్ని రోజులు అతను వాడుకొని ఉండొచ్చు అనే. అంటే దెన్ మల్టిపుల్ వేస్ టు సీ దట్ ఫ్యూటిలిటీ ఆఫ్ ఇంతే కదా జీవితం అనేది. అంటే లాస్ట్ కి ఇవన్నీ కాదు కదా మనం, అంటే దే విల్ నాట్ లెట్ యూ లివ్. సో అదే టైంకి ఆ పికెల్స్ అనే దాన్ని కనెక్ట్ చేయడానికి దాంట్లో కూడా అంటే అక్కడ కూడా వాడేది నాకు బిర్యానీ కావాలి లేకపోతే పంచపక్ష పరమాణాలు కాదు, వాడికి మేబీ ఆ టైంకి ఇంత తినడానికి వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు ఇంత ప్రేమ కూడా వాడిని బతికించదు డెఫినెట్లీ. దట్స్ ఆల్ మనం క్రియేట్ చేసుకున్న ఒక ఊహా లోకం ఇవన్నీ. ఇంకొకటి కొండ బరువు కొలవటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థాట్ రియల్ గా, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో అది కూడా మీకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన ఆలోచన దాని లేదు. యాక్చువల్లీ ఇది నాకు ఎప్పటి నుంచో, అంటే నేను చాలా సార్లు చాలా మంది దగ్గర ప్రపోజ్ చేద్దాం అనుకున్నది, నేను ఒజామా షిమాషలో కూడా. అందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా సార్లు దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ మెజరింగ్ ఏ మౌంటైన్, అంటే అనిహిలేషన్ ఆఫ్ ఎ కాస్ట్ అనేది ఫర్ ఎవర్ మేబీ దాన్ని అంటే దాంట్లో ఎలా అయితే ఒక కొండ బరువుని ఒక తక్కెడలో పెట్టుకోలేమో, దిస్ హోల్ అనిహిలేషన్ ఆఫ్ ఎ కాస్ట్ అనేది అసలు ఎప్పటికైనా జరుగుతుందా? ఇప్పుడు 100 ఏళ్ళు కాదు, ఒక 100 ఏళ్ళలో లేకపోతే ఇంకొక 1000 ఏళ్ళకో విల్ ఇట్ ఎవర్ హ్యాపెన్ అనేది నా డౌట్. బికాస్ దాన్ని మనం ఎప్పటికీ ఆ కొండని ఒక తక్కెడలో పెట్టి ట్రై చేస్తున్నామేమో అని. దీంట్లో అలా కాకుండా నేను ఇందాక చెప్పినట్టు అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది? ప్రతి పల్లెటూరులో మొదలవుతుంది. సో ప్రతి పల్లెటూరులోనూ ఏదైతే మనం ఇలా 3 ముక్కలుగా, ముస్లిం కాలనీ అటువైపు, ఇక్కడ హిందూస్ ఇటువైపు, ఊరి బయట ఎక్కడో దళితుల కాలనీ ఉండే దగ్గర, దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎలాగో వాళ్ళకి పక్కా ఇల్లు కడుతుంది, వాళ్ళకేవో గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది, ఇవన్నీ చేస్తున్నప్పుడు వాటిని విలేజ్ లోనే ఇంటిగ్రేట్ చేయగలిగితే బై ఫోర్స్, అవును వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇది ఇట్స్ ఎ గవర్నమెంట్ రూల్ అనేది ఒక్కొక్క ఊరికి జరుగుతూ వెళ్తే ఓవర్ ఎ పీరియడ్
ఈ జనరేషన్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఊర్లో ఉండే ఇతర కాస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఐ థింక్ ఇన్ కపుల్ ఆఫ్ 1-2 generations ఐ థింక్ దేర్ విల్ బి ఒక కల్మినేషన్. వాళ్ళు అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కొంత డెఫినెట్లీ పోతుందేమో అని అనేది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పల్లెటూరులో ఇది చిన్నగా మారుకుంటూ వస్తే, సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ బ్రేకింగ్ ఇట్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అండ్ వేయింగ్ ఇట్ అనేది నేను అక్కడ అబ్స్ట్రాక్ట్ గా చెప్పాను. నా ఐడియా అది. కరెక్ట్. అంటే నాట్ ఓన్లీ ఆ సమస్యనే కాదు, చాలా సమస్యలకు కూడా ఫీల్ లైక్ ఏ సమస్యలకైనా. బట్ అది నాకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను మల్లేశం షూటింగ్ అప్పుడు భువనగిరి నుంచి వస్తుంటే హైదరాబాద్ కి తిరిగి హోల్ ఒక పెద్ద కొండని మొత్తం ముక్కలు చేసి ఇదేదో అవి ఉంటాయి కదా, వీటిని చేస్తారు క్వారీస్. దాన్ని చేస్తున్నప్పుడు నేను మా డైరెక్టర్ అనుకున్నాం అనమాట, అది ఎన్ని మిలియన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉండుంటుంది, మనం జస్ట్ అంటే ఇట్స్ నథింగ్ అన్నట్టు దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం చూడు అని. చాలా చాలా కామన్ థాట్ సార్ అది. ఎందుకంటే మనం హైదరాబాద్ ఎప్పుడు మనకి కొండలు కనిపించేది, సిటీ బ్రిడ్జ్ పక్కన పోతుంటే పెద్ద కొండలు కనిపించేది. ఇప్పుడు అని కంప్లీట్ గా డెమాలిష్ చేసేసి అక్కడ టోటల్లీ కానీ ఆ ఇమేజ్ నాకు అలా గుర్తుండిపోయి అది దీంట్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ దాన్ని ఇప్పుడున్న కాస్ట్ అంటే మనం చూస్తున్నాం, ఏదో వాడు ప్రేమించుకున్నారని చంపేసుకోవడాలు ఇలాంటి వాటి అన్నిటికీ సమాధానం మేబీ సమ్వేర్ ఆ ఇంటిగ్రేషన్ జరగాలంటే ఇది గవర్నమెంట్ అసలు ఈ పద్ధతిలో ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా నాకు చాలా వర్రీగా ఉంది చాలాసార్లు. ఇప్పుడు కాస్ట్ అనే థీమ్, కాస్ట్ డిఫరెన్సెస్ అనే థీము మీరు ఇంత స్ట్రాంగ్ గా కథల్లో చెప్పడానికి ఏమన్నా మీకు అనుభవాలు ఉన్నాయా? అంటే మీ ఊర్లో కానీ మీ నాకేం లేవు. నేను అసలు అంటే నేను 5th క్లాస్ వరకే మా ఊర్లో ఉన్నాను. ఆ తర్వాత సైనిక్ స్కూల్లో అసలు మాకు ఎవరే కాస్ట్ కూడా తెలియదు మాకు యాక్చువల్లీ. అంటే సచ్ ఏ క్లోజ్డ్ కమ్యూనిటీ, మాకు అసలు తెలియని కూడా తెలియదు. వీ నెవర్ అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక కమ్యూనిటీ అక్కడ. తర్వాత అసలు బట్ సమ్వేర్ అదొక బాధ్యతగా అయితే ఫీల్ అవుతాను నేను. అది అంటే నాకు ఇన్సిడెంట్స్ ఏం లేవు. సో అలాగే మీరు ఈ ప్రేమ కొన్ని ఆలోచనలో టోటలీ కాంట్రాస్ట్ గా చెప్పారు. ఒక ఫాదర్స్ లవ్ టువర్డ్స్ ఎ డాటర్, అంటే తాపత్రయం పట్టము, ఆ అమ్మాయి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నా కానీ ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని కామెంట్ చేస్తూ ఉంటారు, రైట్? సో అక్కడ ఒక ఫాదర్ లవ్ కానీ మదర్స్ లవ్ కానీ చూపించారు. సో టోటల్లీ కాంట్రాస్ట్ థింగ్ బేసికలీ. అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుందంటే కాస్ట్ రిలేటెడ్ ఏదో పరువు హత్యలు ఇవన్నీ అంటారు కదా, దానికి టోటల్లీ ఆపోజిట్ రెండు పార్శ్వాలని మీరు చూపించగలిగారు అనమాట. అక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను రైజ్ చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నిన్న కూడా జరిగింది కదా హైదరాబాద్ లో, నా అబ్బాయిని చంపేశారు. దాంట్లో మనం ఏమనుకుంటామంటే మన పార్టీ ఏం లేదనుకుంటాం అందులో. ఆ ఫ్యామిలీ ఒక్కటే అలాంటి ఆలోచనలు ఉండడం వల్ల వాళ్ళు ఈ హత్య చేశారని అనుకుంటాం, మనదే పాత్ర లేదనుకుంటాం. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చాలా సార్లు ఇది వాళ్ళు ఎందుకు చేస్తుంటారని ఒక థాట్ ప్రాసెస్ ఆలోచించండి. ఇంత అంటే రేపు వాళ్ళు చంపేస్తే దొరికిపోతారని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు రేపు మనం దొరికిపోతాము, మనం జైలుకి వెళ్తాం అనే పూర్తి ఆ కాన్షియస్నెస్ లోనే చేసింది ఇది అది. సో అలాంటి పరిస్థితి ఎందుకు నేను జైలుకి వెళ్ళి పోయినా పర్లేదు అనేంత పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది వాళ్ళకి? వాళ్ళు చుట్టూరు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు పడుతున్న అవమానం. సో ఆ చుట్టూరు ఉన్న వాళ్ళు ఎవరు? మనమే. ఇప్పుడు మనమేమనుకుంటాం, మనమేం చేయలేదు అనుకుంటాం. కానీ మన ఇంటి పక్కన ఎవరింట్లో ఇలా జరిగితే మనం వాళ్ళని ఒక రకంగా చూస్తాం, మీ కూతురు వేరే వాడితో వెళ్ళిపోయిందంట కదా, ఇలా మాట్లాడే టైప్ మన సమాజం అంతా, మనం అంటే మన అందరూ. సో వీ ఆల్సో కాంట్రిబ్యూట్ టు దిస్. సో నేను అలా కాంట్రిబ్యూట్ చేయకపోయినా అట్లీస్ట్ మనం ఏమనుకుంటామంటే అందరూ మనల్ని చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్నారు మన గురించి. అంటే సొసైటీ అనేది
ఏంటంటే ఇలాంటి గాసిప్ చేసే ఒక సొసైటీ. నా గురించి ఏమను అంటే నా పొరుగు పోయింది, నా ప్రాణం ముఖ్యమా, నా పొరుగు ముఖ్యమా? సో పోతే పోయింది నా ప్రాణం, పోతే పోయింది, నేను జైలుకి వెళ్ళాను. కానీ నన్ను చూసి ఈ సమాజం ఇలా అనుకుంటుంది. ఆ సమాజం ఎవరు? మనమే క్రియేట్ చేస్తుంది. సో నేను ప్రేమ కొన్ని ఆలోచనలు చెప్పాలనుకుంది ఏంటంటే, యాక్చువల్లీ మీ గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరు పెద్ద ఆలోచించరు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతన్ని నువ్వు ఇప్పటికైనా మారు అని మాట్లాడే వాళ్ళే ఉంటారు ప్రేమ కొన్ని ఆలోచనల్లో. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఈ ప్రెషర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే సొసైటల్ ప్రెషర్. ఇది మీ కొడుకు అమెరికా వెళ్ళలేదా, మీ కొడుకు ఇంజనీరింగ్ చేయలేదా, మీ కొడుకు కట్నం తీసుకోవటం లేదా, ఇలా అనుకుంటారని వీళ్ళు ఫీల్ అయ్యి వీళ్ళు బాధపడేది. సో ఐ వాంటెడ్ టు బిల్డ్ దట్ వన్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ త్రూ ద సొసైటీ ఇన్ దట్ స్టోరీ. అంటే మీరు సినిమా పరంగా ఆల్రౌండర్ అండి, అంటే అన్ని విభాగాల్లో పనిచేస్తున్నట్టున్నారు. ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీ నుంచి మేము ఏమి ఆశించవచ్చు? అంటే మీరు మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అంటే ఈ లాక్డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నాయండి ప్లాన్స్ అన్ని ఉన్నవి. ఇన్ నెక్స్ట్ 3 months either I will be directing a film or will be producing a film or both I don't know. మీరు రాసిన ఈ 11 కథల సంపుటిలో ఒక కథని మూవీగా కన్వర్ట్ చేయాలంటే ఏ కథను తీసుకుంటారు అనేది కామన్ డిస్కషన్ వచ్చింది. మా మధ్యలో వచ్చిన డిస్కషన్ ఏంటంటే కస్తూరి నీడలు అంటే మోర్ సినిమాటిక్, అంటే దానికి ఆ స్కోప్ కూడా ఉంది, అంత లెంత్ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు ఓ హెన్రీ అంత లెంత్ చేయలేము, అది షార్ట్ ఫిల్మ్ గానే ఉంటుంది. ఫీచర్ ఫిల్మ్ గా చేయడానికి కస్తూరి నీడల్ని మీరు చాలా మంది దాన్ని రైట్స్ అడిగి కొందామని, దాన్ని చేద్దామని చాలా ట్రై చేశారు. నేనే చేద్దాంలే అనుకోని నేను పెద్ద ఇవ్వలేదు ఎవరికి. దానిలో మీరు కాస్టింగ్ మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే ఎవరైనా మేము డేట్స్ ఇస్తామంటే ఎవరెవరిని పెడతారు మీరు దాంట్లో? ప్రిన్సిపల్ క్యారెక్టర్ తెలియదండి, ఆ ఆలోచన అయితే చేయలేదు. మొత్తం అంతా చేస్తాను. దానికి మళ్ళీ ఈ ఒజామా హిమాషు కూడా కనెక్షన్ ఉంది కదా, అదే సేమ్ క్యారెక్టర్స్ వస్తాయి అక్కడ కొన్ని డెఫినెట్ గా. అంటే నాకు అక్కడ బాలరాజు దళిత్ అని చెప్పకుండా చెప్పాలి. సో నాకు అదృష్టవశాత్తు ఈ కథ ఉంది కాబట్టి కొంతలో కొంతైనా అంటే చాలా వరకు చెప్పాను. బట్ స్టిల్ అంటే వీ కాంట్ అజ్యూమ్ దట్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే రిసరెక్షన్ వచ్చినప్పుడు సరే రోహిత్ వేముల తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ మిగతా వాళ్ళందరూ అలా ఎలా జరుగుతుంది, పుస్తకంలోంచి ఎవరైనా వస్తారా, అర్ధరాత్రి లైబ్రరీకి వెళ్తారా ఎవరైనా, వాడెందుకు అలా రోడ్డు మీద పడుకున్నాడు అంటే, అలాంటి వాళ్ళ కోసం నేను కొంత ఓకే సరే ఈ కథ చదివినాడు బాలరాజు అనేవాడు దళిత్ కాబట్టి ఇక్కడ వాడు రిలేట్ చేసుకోగలనని పేరు పెట్టాను అంతే. బట్ దే మైట్ నాట్ బి ద సేమ్ క్యారెక్టర్స్. అదే వాడు ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడు అనే వాళ్ళకి ఆ రోడ్డు మీద పేమెంట్ పరుపు వేసుకొని నక్షత్రాలు చూసాడు అనేది ఎందుకు తట్టట్లేదు. అలా ఉంటారా ఎవరైనా అంటారు. అంటే అలా ఉంటారేంటారు బాబు, అలా జరిగింది, నీకు తెలియకపోతే నేనేం చేయను. కాదు, చాలా మంది అర్ధరాత్రి ఎవరన్నా లైబ్రరీకి వెళ్తారు అమ్మాయిలు అనేవాళ్ళు. అరే మేము హెచ్సిలో ఉన్నాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డే అండ్ నైట్ 24 hours లైబ్రరీ ఓపెన్ అవుతుంటుంది. మేము ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో రాత్రి 2 వరకు కూడా ఉంటుంది. మేము 2 o'clock కూడా అమ్మాయిలు సైకిల్ వేసుకొని వచ్చి చదువుకుంటుంటారు అని చెప్పడానికి ఎంతమందికి అని చెప్తాం? అసలు ఎందుకు అమ్మాయి అర్ధరాత్రి వెళ్తుంది లైబ్రరీ కంటే నేనేం చెప్తాను. మేము 2 o'clock అప్పుడు 2 AM అప్పుడు టీటీ ఆడి చెమటలు పట్టి అప్పుడు వెళ్ళి మళ్ళీ ఎగ్ బుర్జీ తినేసి వచ్చి ఇంటికి రూమ్కి వచ్చి పడుకునేవాళ్ళం. సో దట్స్ హౌ ది స్టూడెంట్ లైఫ్. ఒక చిన్న పాయింట్ అండి, నేను నా కథలు రాసిన తర్వాత నేను ఇంకా రివ్యూ చేయనంటే నాకు పూరి జగన్నాథ్ గారు గుర్తొచ్చారు. ఆయన మూవీ మేకింగ్, ఆయన యాక్చువల్గా చాలా మ్యాచ్ అవుతున్నాయి. ఐ థింక్ అది సడన్ గా ఐడియా వచ్చింది. అంటే జనరల్లీ ఫిల్మ్ మేకింగ్ లో చాలా తీసి ఎడిటర్ కి ఎక్కువ ఇస్తారు, ఎడిటర్ చాయిస్. ఈయన కొంత ఎడిటింగ్ మీద బాగా గ్రిప్ ఉండడం వల్ల ఆయన కావాల్సిన వరకే తీస్తారు యాక్చువల్లీ.
చూడడానికి కాదు, ఎక్కువ తీయరు ఆయన, వేస్టేజ్ ఏమి ఉండదు ఎక్కువ, అందుకే ఆయన ఫాస్ట్ గా తీస్తారు. అదేలేండి, ఇప్పుడుండే డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ గారు ఐ థింక్ ఫాస్ట్ తర్వాత ఎకనామిక్ గా తీసే డైరెక్టర్ అని పేరు బాగా సడన్ గా వచ్చారండి అంతే. అయితే అంత సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఏదో రాశాము మళ్ళీ ఇప్పుడు చదివి దీన్ని అంత కరెక్ట్, అది గొప్ప అని కాదు, నేను గొప్పగా చెప్పట్లే, ఇట్స్ ఎ ఫాల్ట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఇంకో మంచి ప్రశ్న సార్, మీరు అంటే ఇప్పుడు ఓటీటీ ఫార్మ్స్ వస్తున్నాయి కదా, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో మీ కథలు, మీ సంకలనాలు మీరు ఏమన్నా అంటే ఓటీటీ సీరియల్స్ గానో లేకపోతే ఆంథాలజీ ఫిల్మ్ గానో చూసే అవకాశం ఉందా మాకు? ఆంథాలజీ తెలియదండి, ఆంథాలజీ మీద ఇంకా అంటే ఇండియాలోనే అసలు మార్కెటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, బికాజ్ ఒకటి చూసిన తర్వాత నచ్చకపోతే వెళ్ళిపోతాడు. సో ఆంథాలజీ అంటే వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా వెరీ రేర్ కేసెస్ లో ఆంథాలజీస్ అంటే అన్లెస్ దే ఆర్ కనెక్టెడ్, ఎక్కడో దగ్గర కనెక్టెడ్ అయితే అప్పుడు ఆంథాలజీ కూడా అనాల్సిన అవసరం లేదు, బికాస్ ఆంథాలజీ ఇస్ అ కలెక్షన్. అది ఎప్పుడైనా రేర్ గా 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ ఏ వయబుల్ ఫార్మెట్ ఫర్ ఎనీథింగ్. ఫిల్మ్ లో కానీ చాలా ఫిల్మ్స్ కూడా వచ్చాయి ఆంథాలజీ కింద, బట్ అంత సక్సెస్ఫుల్ ఫార్మెట్ కాదు అది. కానీ ఓటీటీలో ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆహాకి 2 వెబ్ సిరీస్లు చేస్తున్నాను నేను యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఉంటుంది ఇంకా రాబోయేదంతా ఓటీటీ కాబట్టి ఇంకా తప్పదు మనకి, యూ హ్యావ్ టు బి ఆన్ ఓటీటీ. మలేషియం లాంటి సినిమాలో మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అండి వెంకట్ గారు? ఫుల్ అండి, 100%. అంటే నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫైనల్ పోస్టర్ డిజైనింగ్ రిలీజ్ వరకు ఉన్నాను, ట్రైలర్ కటింగ్ వరకు. సో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డెసిషన్. ఎక్సలెంట్లీ మేడ్ మూవీ అండి. కమర్షియలైజేషన్ కిను ఈ ఆఫ్ బీట్ మూవీకి గ్యాప్, అదే సటిల్ డిఫరెన్స్ ఆ మూవీలో సెకండ్ హాఫ్ లో కొంచెం ఐ థింక్ టువర్డ్స్ మోస్ట్ రియలిజం వెళ్ళినట్టు అనిపించింది. అందుకని బహుశా కమర్షియల్ సక్సెస్ ఉండొచ్చు, లో బడ్జెట్ మూవీ కాబట్టి 100%. కేర్ ఆఫ్ కంచర్పాలెం కంప్లీట్లీ ఆపోజిట్ అండి, బేసిక్ గా వెరీ వెరీ వెల్ కుక్డ్ డిష్ అనమాట. నేను అందులో ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కాదండి, ఒకసారి వాళ్ళు చేశాక నేను దాన్ని నాకు బాగా నచ్చి ఐ టుక్ ఇట్ ఓవర్ కంప్లీట్లీ. నేను మీ అందరూ దాన్ని భుజాల మీద వేసుకొని ఒక 6-7 నెలలు వచ్చిన అందరికి చూపించి చాలా స్ట్రగుల్ చేశాను దానికి. చాలా మంచి మూవీ అండి, చాలా ఇట్స్ వెరీ వెరీ వి హాడ్ అవర్ ఓన్ ఒక స్ట్రాటజీ ఉండింది, అంటే ఇండస్ట్రీ మొత్తం చూసేయాలి ఆ సినిమా, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఆ సినిమా గురించి రిలీజ్ కి ముందే అనే ఒక స్ట్రాటజీ తోటి. అంటే జనాలు చూపించారు కదా చాలా సార్లు సినిమా, కానీ ఇది మేము కనీసం ఒక 1000 నుంచి 1500 మంది చూసి వాళ్ళ రివ్యూస్ తోనే, అంటే మనకు పబ్లిసిటీకి కూడా అంత డబ్బులు లేవు, సో వీళ్ళు అందరి మొత్తం పబ్లిసిటీయే మనకి పబ్లిసిటీ అవుతుందనే ప్రాసెస్ లో మేము చేసాం. అసలు స్క్రీన్ ప్లే అద్భుతం అండి, అసలు చివరి దాకా అవి నేను ఏ కార్నర్ లో చూసినా నాకు నా స్టోరీలే గుర్తొస్తాయని. సో మేబీ దే ఆర్ అవన్నీ అతను అయి ఉండకపోవచ్చు కూడా, అంటే రైట్ ఎగ్జాక్ట్ కరెక్ట్, అట్లా కూడా జస్టిఫై చేశాడు డైరెక్టర్. కరెక్ట్, అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ థీమ్ అంతే, బ్యూటిఫుల్లీ మేడ్. అంటే ప్రేక్షకుడు రిలేట్ చేసుకుంటాడు, సినిమా అయిపోయాక ఒక అరగంట సేపు ప్రేక్షకుడు రిలేట్ చేసుకుంటాడు. అంటే ఆల్మోస్ట్ అంటే కొంచెం హైపర్బోల్ అవుతుంది కానీ 6th సెన్స్ లాంటి సినిమా అది యాక్చువల్గా. నాకు అంత చక్కగా అనిపించింది అది. తెలుగు వాళ్ళు అంత తక్కువ బడ్జెట్లో 6th సెన్స్ ఫీలింగ్ తెప్పించాడు అతను. అంటే లాస్ట్ ఫ్రేమ్తో అసలు మొత్తం మారిపోతుంది కంప్లీట్గా ఉన్న అవుట్లుక్. చాలా చక్కటి సినిమా. సార్ ఇప్పుడు మీరు 12 ఏళ్ల లోపల ఓకే, మీకు ఫేవరెట్ బుక్ ఏంటి యాజ్ ఎ చైల్డ్? మీరు చదివిన పుస్తకాల్లో ఫేవరెట్ పుస్తకం? బ్లాక్ మంబా అని, పేరు గుర్తులేదు కానీ బ్లాక్ మంబాని, ఒక బ్లాక్ మంబాని జూ కోసం తెస్తారు హైదరాబాద్ జూకి. అది ఆ బాక్స్ ఎక్స్చేంజ్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ లో, అది ఎవరో ఇంట్లోకి వచ్చేస్తుంది బ్లాక్ మంబా, ఒక స్నేక్. సో ఒక అపార్ట్మెంట్ లోకి వచ్చేస్తుంది. సో అది చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ స్నేక్.
అంటే ఇప్పుడు చూస్తే మరి అంత ఎక్స్ట్రీమ్ వాడు ఆ బుక్ లో ఉన్నంత ఎక్స్ట్రీమ్ డేంజరస్ కాదు కానీ బట్ ఓకే. సో అది నాకు అంటే ఒక చాలా థ్రిల్లింగ్ గా ఇప్పటికీ గుర్తుండిపోయిన అనమాట. నేను అంత అంటే నేను చాలా చిన్న వయసు నుంచి చదవడం మొదలు పెట్టా. బట్ అప్పటికి నాకు బాగా నచ్చిన నవల అది. ఇప్పటిదాకా మీరు చదివిన కథల్లో మీది కాకుండా బెస్ట్ స్టోరీ ఏంటి? ఎందుకు? త్రిపురది చీకటి కథలు నాకు చాలా నచ్చుతుందండి. అంటే అది చదవడం వల్లే నేను మళ్ళీ మేబీ నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ అనిపిస్తుంది నాకు. ఒక విధంగా అంటే ఆ కథ ఏంటి, అందులో విషయం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన అందులో డిస్క్రైబ్ చేసిన ఎన్వైరన్మెంట్, ఆ విజువల్స్, అతను ఆ రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్ళడం, ఆ రాత్రి అక్కడ పడుకోవడం, అదంతా మీరు సోల్ సర్కస్ లో చూడొచ్చు. అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇట్. ఓ ఇలా రాయాలి కదా మనం, ఇట్ షుడ్ బ్రింగ్ అలైవ్ వన్ ప్లేస్ అనేది అక్కడ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. సో అందుకని నాకు త్రిపుర కథలు ఏవైనా కూడా. రైట్. లిటరేచర్లో నుంచి ఒక క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ నిజమైతే బాగుంటుంది అనుకునే క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు? ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ రియల్గా ఉండుంటే బాగుండేది. నిజమని కాదు కానీ బట్ యండమూరి గారు అంతర్ముఖం కానీ లేకపోతే అది ముత్యమంత ముద్దు ఒరిజినల్ థ్రిల్లర్ కానీ అనుదీప్, సో అలాంటి వాడు ఉంటే వాడు అంటే ఐ రియలీ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. మీ ఉద్దేశంలో మీకు నచ్చిన ఇద్దరు ఓల్డర్ జనరేషన్ ఆథర్స్, ఇప్పుడు రాస్తున్న ఇద్దరు రచయితలు ఎందువల్ల? అంటే 4 పేర్లు చెప్పాలి మీరు. సో ఓల్డర్ లో చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ సుదర్శనం అని నాకు చాలా ఇష్టం ఆయన రాసేది. ఆర్ఎస్ సుదర్శనం కథలు, అలాగే ఆర్ఎస్ వసుంధరాదేవి నాకు చాలా ఇష్టం. ఎందువల్ల అనేది కూడా చెప్పాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే నాకు కథ కంటే కూడా కథ చెప్పే విధానం మీద నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఒక రైటర్ ఆర్టిస్ట్ ఎప్పుడవుతా అంటే నాట్ త్రూ అంటే మనం చెప్పే మెసేజ్ లేకపోతే సబ్జెక్ట్ గురించి కాదు, ఆ స్టైల్లోనే హీ విల్ బికమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్. అనేది స్టైల్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. సో స్టైల్లోనే హీ కెన్ బికమ్ అన్ ఆర్టిస్ట్, ఒక రైటర్. సో అది త్రిపురలో చూడొచ్చు, ఆర్ఎస్ సుదర్శన్లో చూడొచ్చు, ఆర్ వసుంధరాదేవిలో చూడొచ్చు, ఈయన కాశీభట్ల వేణుగోపాల్, లేదంటే ఇందాకన్నా అదే. సో ఇలా నాకు అలాంటి వాళ్ళు ఎక్కువ ఇష్టం అనమాట. ఇప్పుడు రాస్తున్న రచయితలు ఒక పేరు ఆల్రెడీ చెప్పారు మీరు, కాశీభట్ల వేణుగోపాల్ అని. ఇంకా ఆయన ఇప్పుడు నెక్స్ట్ నవల మనమే చేస్తున్నాం. పెద్దింటి అశోక్ కుమార్ చాలా బాగా రాస్తారు ఆయన, ఆ రూరల్ లైఫ్. ఆయన ఎన్నుకునేది చాలా రూరల్ అయినా కూడా ఆయన స్టైల్ చాలా మోడర్న్ ఉంటుంది, టెరిఫిక్ గా ఉంటుంది. ఈవెన్ లాంగ్ మార్చ్ నవల్లో కూడా ఆయన కథలోకి వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది కానీ బట్ ఒకసారి వెళ్ళాక ఒక బ్రేక్ నెక్ స్పీడ్ లో వెళ్తాయి ఆయన కథలు. టెరిఫిక్ గా రాస్తారు పెద్దింటి అశోక్ కుమార్. మీ ఉద్దేశంలో మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు ఆథర్ ఎవరు, కథా రచయిత? ఇదే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఆర్ఎస్ సుదర్శనం అంటే ఎవరికి తెలియదు, ఇట్లా చాలా మంది ఉన్నారు అలాగా. నేను ఈ మధ్య అంటే సైన్స్ ఫిక్షన్ రాసిన చాలా మంది రచయితల్ని ఇలా వెతుక్కుంటూ ఉన్నా. అంటే ఓవరాల్ గా మనకి ఇదొక పని. అంటే ఇలా ఈ కథ బాగుంది, ఇలాంటి రచయిత బాగున్నాడు అనేది ఇట్స్ గ్రూప్ ఆఫ్, అంటే అదొక క్రిటికల్ అనాలిసిస్ చేయగలిగే ఒక క్రిటిక్స్, అలాంటి వాళ్ళ పని అది. కానీ అలాంటి వాళ్ళు తక్కువ అయిపోయారు మన దగ్గర, అది సమస్య. అలా చేసే వాళ్ళు లేరు ఎక్కువ. ఇప్పుడు పబ్లిషర్గా మీ దగ్గరికి చాలా పుస్తకాలు వస్తుంటాయి కదా, చాలా మంది రాసినవి వస్తుంటాయి. కానీ నేను చాలా వరకు మా దగ్గరకు వస్తున్న కంటే కూడా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం.
వాటి ప్రమోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. కొత్తగా కనిపించేది ఏంటంటే ప్రమోషన్ బాగా చేస్తున్నారు అన్విచ్చికల్. అంటే నాట్ ఓన్లీ ది ప్రమోషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ ఎనీథింగ్, అంటే పుస్తకం ప్రచురించే పద్ధతి కానీ, బైండింగ్ కానీ, దాని మీద ఉండే బొమ్మలు, ఇది కూడా చాలా వెరీ ప్రెజెంటబుల్ యాక్చువల్లీ. అంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. ఈ పుస్తకాలన్నీ కూడా మీరు అంటే మేము ఐ ఆల్వేస్ బిలీవ్ అందులో ఏం మ్యాటర్ ఏమున్నా ఫస్ట్ అయితే పుస్తకం చూడగానే కొనాలనిపించేంత అట్రాక్టివ్ గా ఉండాలనేది మా ఇది. డెఫినెట్లీ మేము సెలెక్ట్ చేసామంటే, మేము వేస్తున్నామంటే అందులో ఏదో ఉంటే తప్ప మేమేమనేది కూడా అది డెఫినెట్లీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎవరో తెలియకపోయినా కూడా అరే ఈ బుక్ ఏదో బాగుంది అనిపించాలి. కరెక్ట్. సో దానికి మేము పెద్ద అంటే అలా మామూలుగా పబ్లిష్ చేసే వాళ్ళకి మాకు కాస్ట్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఈస్థెటిక్స్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ టైమ్ అండ్ విష్ యూ ది వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మంచి సినిమాలు రావాలి, మన తెలుగు పరిశ్రమకు మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్.